అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 31. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శరత్ షాక్లో ఉంటే మురళి కార్డ్ ఓపెన్ చేసి చూశాడు. ఇదిగా వెడ్స్ ధీరజ్ అని ఉండటం చూసి మురళి కళ్ళు పేలిపోయాయి. ఏంటమ్మా ఇది అన్నాడు. నన్నేం అడగకండి అంకుల్, పెళ్ళికి మాత్రం తప్పకుండా రండి అని దండం పెట్టేసింది. వాడి ఫ్రెండ్వి ఇలా ఎలా అని ఇతికవని క్వశ్చన్ చేసినా ప్రయోజనం లేదని వివేక్ని అడిగాడు శరత్. అక్కడ ఏం జరుగుతుందో బావగారి హావాభావాలని చూసి మాలతి గుండె ఓ అంటూ తెగ కొట్టేసుకుంటుంది. మాలతికి ఇతిక బిహేవియర్ అర్థం కాలేదు. ఆఫీస్లో కలిసినప్పుడు ముందు పెడసరిగా మాట్లాడినా గొంతు పెంచేసరికి అతి వినయంగా ఈవినింగ్ వస్తానని చెప్తే తనకి భయపడి వస్తానని చెప్పిందని పిచ్చిదానిలా నమ్మేసి ఇంటికొచ్చింది. తనతో ఒక రకంగా ఇక్కడ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంటే ఏంటి దీని బలుపు అని మనసులో చాలా చక్కగా అక్షింతలు వేస్తుంది చిన్నత్త. ఏ ఘనకార్యం చేస్తుందో తెలుసుకోవాలని చూస్తే ఎవరు కూడా ఇంచి కూడా కదలటం లేదు. శీలా ప్రతిమల్లా నించున్నారు. అటు ఇటు చూసి తనొకటి కదిలితే ఆత్రం ఎక్కువైతుందని మొగుడే మొట్టుతాడని చేతులు నలిపేసుకుంటూ మామ కోడళ్ళ వైపు దృష్టి నిలిపింది మాలతి. అంకుల్, నాకేం తెలీదు, జస్ట్ మీ ఇంటికి వచ్చే ముందే చెప్పిందని ఇతికాన్ని గుర్రుగా చూసి ఎంత చెప్పినా వినటం లేదు. అతన్ని పెళ్లి చేసుకుంటానని మొండి చేస్తుందని మొహం గండుగా పెట్టుకున్నాడు వివేక్. నో మోర్ డిస్కషన్స్ అబౌట్ దిస్ టాపిక్ వివేక్, లెట్స్ గో. చాలా పనులున్నాయని మాటలు పొడిగించటం ఇష్టం లేక కట్ చేయాలని చూసింది ఇతిక. అది కాదమ్మా, బాగా ఆలోచించు అని మురళి అనకముందే ఎవరికి నచ్చిన వాళ్ళని చేసుకోనివ్వండి బాబాయ్, ఆపటానికి మనమెవరం అని ఎప్పుడు వచ్చాడో అసుర్ స్టెప్స్ దిగుతూ ఏ భావం లేకుండా చెప్పాడు. అలారం మూతకి మత్తుగా పీకనొక్కి ముసుగు తన్నాడు. కానీ సడన్గా ఏదో గుర్తుకు రాగానే టక్కున లేచి ఫోన్ చెక్ చేసుకుని కావాల్సింది చూసుకొని పెట్టేస్తూ వివేక్ మెసేజ్ దగ్గర ఆగి, ఓవర్ చేస్తున్నావే, వెయిట్ చేస్తానన్నాను కానీ ఇలాంటి మీనింగ్లెస్ పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటానని కాదని రెడీ అయి వచ్చాడు. చివుక్కున తలెత్తి అసురుకి చూపు విసిరి, వస్తానంకుల్, వివేక్ పద అని వెనక్కి తిరిగి చూడకుండా గడప దాటింది ఇతిక. వచ్చింది, వెళ్ళింది. అసలెందుకు వచ్చిందని ఎవరితో సంబంధం లేనట్టుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి మొగుడి చేతిలో కార్డు లాగేసుకొని తీరగా బోర్లా తిప్పి ఎట్టకేలకి ఓపెన్ చేసి చూసి వెళ్ళా అని బిగుసుకుపోయింది మాలతి. నా కొడుకు చెప్తే ఏదో అనుకున్నానే, నువ్వు కంచు కాదు, మహా కంచు. నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశానే. చెవి మెలిపెట్టి లాక్కొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేయాలే అని ఊగిపోయింది. నిదానంగా వచ్చిన శారద చేతిలో కార్డు విసిరేసి, నా కోడలు బంగారం బంగారం అని మురిసిపోయావుగా, చూడు ఏం చేసిందో బంగారం అంటూ చేతులు మూతులు తిప్పుతూ రుసరుసలాడింది చిన్నత్త. చూస్తా దాని సంగతంటూ నడుం బిగించి వెళ్తుంటే, ఆగు పిన్ని, అది కావాలని చేస్తుందని తెలిసి మనం ఆవేశపడటం తప్పు కదా అని యాటిట్యూడ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసి యత్నికి అంటుంటే నిలువు గుడ్లేసుకొని చూసింది మాలతీమాత. కీర్తి అల్లిక మాత్రం దగ్గరికి రాలేదు. అలా అని దూరమూ వెళ్ళలేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం లేకపోయినా మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని ఆగారు. ప్రెస్ మీట్ నుండి ఇతికతో టచ్లో లేదు అల్లిక. తను కాల్ చేసినా గిల్టీ ఫీలింగ్తో లిఫ్ట్ చేయలేదు. నీ స్వార్థం కోసం నాతో స్నేహం చేశావా అంటుందని. మాలతి ఇతిక వస్తుందని చెప్పగానే మనసు కలుక్కుమంది. తన స్థానంలోకి వస్తుందని కాదు, తనని ఫేస్ చేయలేక. వర్క్ ఉన్నా కూడా ఇతిక కోసం ఈగర్గా వెయిట్ చేస్తే వచ్చినట్లొచ్చి వెళ్ళిపోవటం ఏంటో అర్థం కాక మ్యాటర్ క్లియర్గా తెలుసుకోను ఆగింది అల్లిక. అది కావాలని చేయటం ఏంటి అని 5 గొంతులు కోరస్గా ఒకటే పాట పాడాయి. వాళ్ళ టెన్షన్ ఏ లెవెల్లో ఉందో తెలుస్తుంటే, ఎవ్రీవన్ రిలాక్స్, మీరు అనుకున్నట్టు అది అనుకున్నట్టు ఏది జరగదు కానీ హ్యాపీగా మీ రొటీన్ పనుల్లో పడిపోండి అన్నాడు. కార్డు చేతిలోకి తీసుకొని, ఎప్పుడు నీ పక్కన ఎవరో ఒక గొట్టంగాడి పేరు తగిలించటమే. వాళ్ళ అదృష్టమేంటో, కార్డులో పక్కనుంటారు కానీ జీవితంలో కాదు అని ముక్కలు ముక్కలుగా చించి డస్ట్బిన్లో పడేశాడు యత్నిక్. ఆ పెళ్లి జరగదని అతని చేష్టలతో అర్థమవుతుంటే అందరి గుండెలు చల్లబడి వేగం తగ్గించుకున్నాయి. అదేంటో తెలుసు, ఎక్కువ టైం లేదని. అన్నదమ్ములు ఈవినింగ్ వాక్కి వెళ్తే, రేయ్ దాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టెరా, ఇలాంటి తింగర పనులు చేయకుండా సెట్ చేస్తా అని శారదతో కిచెన్లోకి వెళ్లారు తోడికోడళ్ళు. యత్నిక్తో ఏం చెప్పాలో తెలియక అల్లిక మౌనం దాలిస్తే, అలాంటి అమ్మాయి నీకు అవసరమా అని కీర్తి నోరు విప్పింది.
వదినా, తనని ఇంకా శత్రువుగా చూస్తున్నావా అన్నాడు. నేనేమి కోపంతోనో స్వార్థంతోనో చెప్పటం లేదు. నా చెల్లిపై ప్రేమతోనో కాదు. ఒక వదినగా వెల్ విషర్గా చెప్తున్నా అంది కీర్తి. మీ మాటలతో తానెవరో తెలిసినా డైరెక్ట్గా చూసింది ఇప్పుడే. ఆమె మాట, చూపు, ప్రవర్తన అన్నీ సంథింగ్ ఫిషీ, ఏదో తేడా ఉంది. తాను కాని పాత్రలో జీవిస్తున్నట్టుంది. లైక్ పరకాయ ప్రవేశం. శరీరం ఒకరిది, ఆత్మ ఒకరిదిలాగా. అంటే దయ్యమా? వివేక్ షాకింగ్ ఎక్స్ప్రెషన్. నథింగ్ లైక్ దట్. సంథింగ్ స్ట్రేంజ్, డిఫరెంట్ యాటిట్యూడ్, పర్సనాలిటీ. మనం చూస్తున్న మనిషి వేరు, తన లోపలున్న మనిషి వేరు. నోటి నుండి వచ్చేదొకటి, మనసులో ఉంది ఇంకోటి. రియల్ మోటివ్ ఏంటో బయటికి తెలియనివ్వరు అని కీర్తి చెప్పుకుంటూ పోతుంటే అడ్డుపడకుండా వింటున్నాడు యత్నిక్. వివేక్ అల్లికకి కీర్తి చెప్పేది ఏది అర్థం కాక బ్లాంక్గా చూస్తుంటే, థ్యాంక్స్ వదినా, చాలా డీటెయిల్డ్గా చెప్పావు. నా ప్రశ్నకి సమాధానం దొరికింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇతికని కూడా మీ చెల్లెలే అనుకోండి. కొద్దిగా ఉన్న కోపం పోతుందని లైట్ స్మైల్తో బాయ్ చెప్పాడు. బయటికి వచ్చేసరికి ఇతిక లేకపోతే, ఎక్కడ్రా నా పెళ్ళాం అని నొసలు పైకి లేపాడు. నీతో మాట్లాడాలని తర్వాత వస్తానని మెసేజ్ చేశా. అది చూడగానే యాంగ్రీ సింబల్తో ఎలాగో ఏడువని మెసేజ్ చేసింది. మంచి పని చేసింది అన్నాడు. ఏం మంచి పనిరా? ఈ ధీరజ్ మధ్యలో ఏంట్రా? మధ్యలో వచ్చాడు, మధ్యలో పోతాడు. పదరా, ఈ మైండ్ బాగా హీట్ ఎక్కింది, కూల్ చేస్తా అంటూ కార్ కీస్ విసిరేశాడు యత్నిక్. కోపం ఇంకా ఉందా? మీ మధ్య క్లాషెస్ సార్ట్అవుట్ అవ్వలేదా? జీపీఎస్ అనుగుణంగా వీలు తిప్పుతూ అడిగాడు వివేక్. కొంచెం టైం పడుతుంది అన్నాడు అసుర్. ఈ టైంలో ఎవరో ఒకరు దూరుతారు, ధీరజ్ లాగా. లాక్కోలేక పీక్కోలేక చేస్తావు అన్నాడు వివేక్. అంత సీన్ లేదురా అన్నాడు యత్నిక్. ఈ కాన్ఫిడెన్సే వద్దనేది. చూసావుగా ఎంత దాకా వచ్చిందో. ఇప్పుడు కార్డ్స్ దాకా వచ్చింది, రేపు పెళ్లి దాకా వస్తుంది. అప్పుడు కూడా ఇదే డైలాగేనా అన్నాడు. తాళి కట్టే చివరి దాకా ఇదే అన్నాడు యత్నిక్. పిచ్చిలా ఉందా? అలాగే చూస్తూ ఉంటావా అని అడిగాడు వివేక్. అంతేగా మరి. నువ్వేం చేయవా అని కళ్ళు మిటకరించాడు వివేక్. అదంతా ముఖ్యమా? ముందు స్పీడ్ పెంచు, వెనక వాయించేస్తున్నారు అని హార్న్ దెబ్బకి చెవి విదిలించాడు యత్నిక్. నీ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు వివేక్. సింపుల్ రా. తన మనసులో నేను తప్ప ఎవరూ లేరు, రారు. మనసులోకి రానివ్వదు, జీవితంలోకి రాణిస్తుందా అన్నాడు అసుర్. ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉండు. ఎవరో ఒకరు వచ్చి తన్నుకుపోతారు. తీరిగ్గా తల మీద గుడ్డేసుకొని ఏడవచ్చు అనగానే షార్పుగా చూశాడు యత్నిక్. చూడటం కాదురా, తన వైపు నుండి ఆలోచించు. పెళ్లి చేసుకుని మధ్యలో వదిలేసి వెళ్తే ఏ ఆడపిల్లైనా ఎలా సహిస్తుందిరా? విడిపోయేంతగా ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇతిక గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి నాది కాదనుకున్నాక కన్నెత్తి కూడా చూడదు అన్నాడు వివేక్. ఏ బేసిస్ పైన అని అడిగాడు యత్నిక్. తన చిన్నతనంలో ఎంతో ఇష్టంగా పెంచుకునే లేగతుడని మాస్టరు వేరే వాళ్ళకిచ్చేస్తే వారం రోజులు అన్నం తినకుండా పస్తులుంది. ఆయన కూతురు బాధని చూడలేక తిరిగి తీసుకొచ్చిన ఇతిక దగ్గరికి తీసుకోలేదు. ఎందుకురా, దానికోసమేగా పస్తులుంది అని అన్నాడు యత్నిక్. అది వెళ్ళకుండా ఆపలేకపోయింది. అప్పుడే ఫిక్స్ అయింది తనది కాదని. పస్తులుంది దాని తల్లి కోసం, తల్లి బిడ్డలని కలపటం కోసం. తర్వాత పుట్టిన లేగదుడని దగ్గరికి రానిచ్చింది, కానీ ముందున్న దానిపై కన్నెత్తి చూడలేదు. చిన్న వయసులోనే అలా ఉంటే ఊహ తెలిసాక ఎలా ఉంటుందో ఆలోచించు. పెళ్ళి మాటల దాకా కాదు, పత్రికల దాకా వచ్చింది. ఆగటం కష్టం, మనసు మారటం కష్టం. అతను ఎవరో కాదు, స్వయాన బావ తన కోసం వెంపర్లాడుతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి అన్నాడు వివేక్. తన మనసులోకి ఇంకొకరు రావటం ఇంపాసిబుల్. అలా అనుకుంటే మా మధ్య దూరం పెరిగాక సిన్సియర్గా లవ్ చేసిన సీనియర్ని దగ్గరికి రానివ్వలేదు. ఇంకా శిశిర్ ఏ ఉద్దేశంతో ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసింది. నా తమ్ముడని కూడా తెలీదు. వాళ్ళిద్దరికంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ కూడా కాదంది అన్నాడు. హూ ఇస్ దట్ గాయ్, నీకంటే బెస్ట్ పర్సన్ అని అడిగాడు వివేక్. నువ్వే అనేసరికి సడన్ బ్రేక్ వేశాడు వివేక్. ఏం మాట్లాడుతున్నావురా? ఇతికని నేనెప్పుడు అలాంటి దృష్టితో చూడలేదు అన్నాడు. నాకు తెలుసురా నాయనా, ఆపరా బాబు అని పిచ్చి కొట్టుడిని చేతులు బంధించి, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఉంది ప్యూర్ రిలేషన్ అని. దానికి ఏ పేరు పెట్టలేను, సంజాయిసి అవసరం లేదు అన్నాడు యత్నిక్. సడన్గా అలా అనేసరికి ప్రియా గుర్తుకొచ్చింది అన్నాడు వివేక్. దాని పేరు ఎత్తకురా,
వినాలన్న కంపరంగా ఉంది. దాన్ని తలుచుకుంటే నరాలు నిక్కపుడుచుకొని రక్తం సలసల మరుగుతుందని డాష్బోర్డ్ మీద గుద్దాడు. సారీరా, అనవసరంగా గుర్తు చేశాను. దానివల్లే మన మధ్య అపోహలొచ్చాయి. మళ్ళీ అది రిపీట్ అయితే నన్ను నేను క్షమించుకోలేను. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదులే. మన మధ్య పుల్లలు పెట్టేవాళ్ళు లేరు. వచ్చినా వాళ్ళకి ప్రియగతి పడుతుంది. రేయ్, నువ్వు సెంటి అయ్యి నన్ను సెంటి చేయకు అని కళ్ళు తడిపారిన కళ్ళని అల్లార్చుకొని పదరా అని భుజం తట్టాడు అసుర్. టిష్యూతో కళ్ళెద్దుకొని నన్నేడిపించడానికి కలిసావురా అని గేర్ మార్చి స్పీడ్ పెంచాడు వివేక్. ఇదేముందిరా, ముందు ముందు నీ ముసళ్ళ పండుగ అని ఫోన్లో మెసేజ్ చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు యత్నిక్. ఆ తర్వాత కట్ చేస్తే హీల్స్ టకటకలాడిస్తూ రూమ్లోకి వెళ్ళబోతున్న ఇతికని ఆపేశాడు ధీరజ్. అసహ్యంగా చూసి పట్టించుకోకుండా వెళ్తుంటే ఆగు అని ఎదురు నిలబడ్డాడు. దారికి అడ్డులే అంది. వెళ్తాను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి కదులు అన్నాడు. ఏంట్రా, ఒళ్ళు చెంచిమలాడుతుందా అని పొగరిగా చూసింది. రానా, నీకు బాగా బలిసిందే, మొగుడిని పట్టుకొని రా అంటావా అన్నాడు. రేయ్, చిన్న కరెక్షన్ రా, మొగుడివి కాదు కాబోయే అంది ఇతిక. కాకుండా పోవు, మరీ ఇంతలా నోర్లేస్తుందే, ఎవరిని చూసుకొని? పారిపోయిన పెళ్ళికొడుకు సూరజ్ మళ్ళీ తగిలాడా, లేకపోతే మాజీ మొగుడు కనిపించాడా అన్నాడు ధీరజ్. ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకురా, మాటరికి రా అంది ఇతిక. మాటకు ముందురా, మాటకి తర్వాత రా, నిన్ను అంటూ నాలుక మడత పెట్టి బూతులు తిట్టే లోపల చెంప చెల్లుమంది. ఓసేయ్, నన్నే కొడతావా? ఏం జరుగుతుందో తెలుసా? శాల్తీలు గల్లంతవుతాయని పళ్ళు నూరి వంకరగా నవ్వాడు. తెలుసురా, బాగా తెలుసు. అందుకేగా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా కదా అని జూలం చూపించావో నాలుక కోసి కారం పెడతాయ్యదవా అంది ఇతిక. నీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందే? నన్ను చూస్తేనే పిల్లిలా ముడుచుకొని మూలన పడుండేదానివి, ఇప్పుడేంటి ఝాన్సీ రాణిలా కథం తొక్కుతున్నావు అన్నాడు. ఎప్పుడూ అలాగే ఉంటే కిక్కే ఉంటుంది బావా అని మర్యాదగా అంటుంటే ఇప్పటిదాకా ఏరా పోరా అంది. సడన్గా వాయిస్ మాడ్యులేషన్ వరుస మారిందేంటా అని తలని గుండ్రంగా తిప్పాడు. తల్లి మామని తీసుకుని తన వైపు వస్తుంటే ఇదా సంగతని కళ్ళు మిటకరించాడు. కార్డ్స్ ఇచ్చావా అని దగ్గరకొచ్చిన సాంబమూర్తి అడిగితే గదిలోకి తీసుకెళ్ళింది ఇతిక. నీకు పెళ్ళి ఇష్టమేనా బాధగా చూశాడు. నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుందని ఫిలాసఫీ మాట్లాడి ఆయన నోరు మూయించింది ఇతిక. రేయ్, నిజం చెప్పరా, ఇతిక పెళ్ళికి ఎలా ఒప్పుకుందిరా అని సరళ అనుమానంగా చూసింది. ఎలా ఒప్పుకుందేంటి? నీ ముందే మామయ్య ముందు పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటానని అందిగా, ఇంకేంటి లొల్లి అని చిరాకు పడుతూ నోటిని సెట్ చేసుకున్నాడు. అందుకే కదా ఊరుకున్నా, ఏదన్నా వెధవ పని చేసుంటే మాత్రం వదిలేది లేదు, ఏ మాత్రం తేడా వచ్చినా తాటవలిచి చెవులు కుట్టించుకుంటా అంది సరళ. పో అమ్మా, ప్రతి ఒక్కరు బెదిరించేవాళ్ళే. ఈ పెళ్లి జరగని మీ అందరినీ నా కాళ్ళ కింద నలిపేస్తా. ఏంటో ఈ మధ్య చంద్ర వాళ్ళకి దీని మీద తెగ ప్రేమ కారిపోతుంది. ఎవరో ఒకరు దీని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మా పెళ్ళి కాగానే జాబ్ రిజైన్ చేయించాలి, పీడా పోతుంది, రాకపోకలు తగ్గిపోతాయి. ఇతిక పీకుడికి పంటి నొప్పి మొదలై డాక్టర్ దగ్గరికి పరుగు పెట్టాడు. పెళ్లిలో బూరె బుగ్గలతో ఉండలేడుగా. ఆ తర్వాత కట్ చేస్తే ఎవరి కోసం రా వెయిటింగ్, వచ్చి అరగంట దాటింది. నిన్ను ఇంతలా వెయిట్ చేస్తున్న విఐపి ఎవరో అని ఎయిర్పోర్ట్లో కార్ బ్యానెట్ మీద కూర్చొని పల్లీలు తింటూ 11వ అడిగాడు వివేక్. వెయిట్ చేయరా, ఈ మాత్రం ఎదురు చూడకపోతే ఎలా? నీకోసం అది ఎన్ని రోజులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. 1 గంట దానికోసం ఓపిక పట్టవా అనేసరికి పల్లి గొంతు కడ్డుపడి ఉక్కిరి బిక్కిరయ్యాడు వివేక్. కార్ నుండి బాటిల్ తీసుకొచ్చి వాటర్ తాగిస్తే కానీ పోయిన ప్రాణం తిరిగి రాలేదు. డివైడర్ గోడ మీద చతికిలబడి, విన్ను వస్తుందా, అందుకే నన్ను తీసుకొచ్చావా, ఇప్పుడు దాన్నెలా ఫేస్ చేయాలరా అని గుర్రుగా చూశాడు. నువ్వెంత నిప్పులు కురిపించినా అదే నిజం. నా వల్ల విడిపోయారు, నా వల్లే కలవాలని అనకముందే బావా అన్న పిలుపుతో వెనక శిశిర్తో ఎంట్రీ ఇచ్చింది విన్ను పాప. ఆసుర్కి ఫ్రెండ్లీ హగ్, ప్రియుడికి డెడ్లీ లుక్స్తో హాయ్ చెప్పింది విన్ను. నన్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళమని మళ్ళీ నువ్వొచ్చావేంటి అంటూ లగేజ్ డిక్కీలో పెడుతున్నాడు శిశిర్. వేరే పని మీద వచ్చాము, విన్నుని కలిసి వెళ్దామని ఆగాం. ఏరా అంతే కదా అని స్టాచ్యూలా మారిన వివేక్ని కదిలించాడు అసుర్.
హా, అంతే అంతే అంటూ తలూపుతుంటే అప్పటిదాకా దగ్గరికొచ్చి సారీ చెప్తాడని ఎక్స్‌పెక్ట్ చేసిన విన్ను ఇంక తట్టుకోలేక బరస్ట్ అయింది. అంతే అంతేనా అంటూ హ్యాండ్ బ్యాగ్‌తో పిచ్చి కొట్టుడుకి శ్రీకారం చుట్టింది. విన్ను ప్రవర్తన చూసి శిశిర్ కళ్ళు ముందుకు పొడుచుకున్నాయి. ఇదేం విడ్డూరమా అని. వినిత, వివేక్‌ల రిలేషన్ బాండింగ్ ఏంటో అర్థం కాక జుట్టు పీక్కొని పిచ్చోడయ్యేలోపు అసుర్ వాళ్ళ లవ్ స్టోరీని బ్రీఫ్‌గా చెప్పేసి బానెట్ ఎక్కేసి పల్లీలు తింటూ మధ్య మధ్యలో విన్ను వన్స్ మోర్ అంటూ విజిలేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నాడు. విన్ను చేతిలో దెబ్బలు తింటూనే ఎథ్నిక్ యాక్షన్‌కి వేసే పంచ్‌లకి రేయ్! ఇందాకే కదరా మంచివాడివి అన్నా? తప్పురా. నువ్వు శత్రువుగా ఉంటేనే మేలు. మిత్రుడిగా ఉంటే శత్రువు కన్నా డేంజర్. అది తెలిసి నీ చుట్టూ తిరుగుతాను చూడు. నాకు బుద్ధి లేదని మనసులో తిట్టుకుంటూ చెంపలు వాయించుకున్నాడు వివేక్. విన్ను మనసుని కష్టపెట్టానని తనేం చేస్తున్నా ఇష్టంగా భరిస్తున్న వివేక్ని చూసి ఈ వికెట్ కూడా పోయే అని తల మీద చేతులు వేసుకున్నాడు శిశిర్. అవునండి. ఏ పిల్ల దొరక్కపోతే అత్త కూతురే దిక్కని ఫిక్స్ అయ్యాడు శిశిర్ బాబు. తను కట్టిన పేక మెడలు కళ్ళ ముందే కొలాప్స్ అవుతుంటే ఆ మాత్రం షాక్ తగులుతుందిగా. ఆ ఎఫెక్టే. బీభత్సమైన యుద్ధం కాస్త రొమాన్స్‌కి దారి తీస్తుంటే రేయ్! కీస్ లోపలే ఉన్నాయి. మీ ప్యాచప్ అయితే ఇంటికాడ దిగబెట్టు అని ఉలుకు పలుకు లేని శిశిర్ భుజం చరిచాడు అసుర్. ఏంటని దిక్కులు చూస్తుంటే వాళ్ళిద్దరూ తీరిగ్గా వస్తారులే, మనం పోదాం పద అని లాక్కెళ్ళాడు అసుర్. అప్పటిదాకా బుద్ధిగా కొట్టించుకున్న వివేక్ కొడుతున్న చేతులని వెనక్కి విరిచి ఇప్పుడు చెప్పవే ఏంటి నీ బాధ అని సూటిగా చూశాడు. నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేకుండానే కన్నీళ్లు జవాబిచ్చేశాయి. చేతులు వదిలేసి టైట్ హగ్గుతో సారీ సారీరా, నిన్ను చాలా ఏడిపించాను అని గింజుకున్నా వదలకుండా కౌగిలిలో బంధించాడు. కొట్టి కొట్టి అలసి సొలసి వీపును చుట్టేసి ఐ హేట్ యు, ఐ హేట్ యు అని ఏడుపు గొంతుతో అంది. ఇట్స్ ఓకే, ఐ ఆల్సో హేట్ యు అనేసరికి చిరుకోపంగా చెంప మీద కొట్టింది. కోపం పోయిందా? లేదు, ఇంకా పెరిగిందని కారులో కూర్చుంది. ఎంతసేపు ఇలా ఉంటావు, క్షమించరాదే అన్నాడు. క్షమించాలా? అది నిన్ను అని వియర్డ్ లుక్ ఇచ్చి గొంతు పట్టుకుని ఊపేస్తూ నాకొచ్చే కోపానికి నిన్ను పాతి పెట్టాలని ఉందని ఊపిరి తీసుకోలేకపోతుంటే వదిలేసింది. బావ చెప్తూనే ఉన్నాడా, అయినా విన్నావా? నేనేదో కావాలని నిన్ను డ్రాప్ చేసినట్టు మాట్లాడావు. అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసేదానిలా కనిపిస్తున్నానా? మన పరిచయం ప్రేమగా మారేదాకా బావకి చెప్పనే లేదు. అక్క కూతురి బారసాలకొచ్చినప్పుడు నీ ఫోటో చూసి తెలుసుకున్నాడు. చాలా మంచివాడివని, ఎప్పటికీ వదలకని చెప్పాడు. మీరిద్దరూ అపార్థాలతో విడిపోయారని చెప్పలేదు. హాస్పిటల్లో ఎన్ని మాటలన్నావు. నే చెప్పేది వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు అనేస్తావా అని మళ్ళీ 4 పీకి చస్తానని బెదిరించినా రాలేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్నా రాలేదు. ఇదేనా నీ ప్రేమ అని కొడుతూనే ఉంది. అంత హార్ట్లెస్గా కనబడుతున్నానా అని గొంతులో బాధతో పాటు కోపం ప్రతిధ్వనించేసరికి కొట్టడం ఆపింది విన్ను. సడన్గా నన్ను మోసం చేసిన మనిషితో కనిపించావు. ఎలా రిసీవ్ చేసుకోవాలి? మన పరిచయమైన 2 ఏళ్లలో ఎప్పుడన్నా మీ బావ ఫలానా అని చెప్పావా? హఠాత్తుగా చూసేసరికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యా. చిరాకులో కోపంలో 4 మాటలన్నా. అంత మాత్రానికే ప్రేమ చచ్చిపోతుందా? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు చేస్తానని మెసేజ్ చేస్తే అన్ని పనులు వదిలేసి నీ దగ్గరకొస్తే నువ్వు బాగానే ఉన్నావు. ఫ్రెండ్స్, ఆ రోజు డాబా దగ్గర ఇతికాపై ప్రియా అటాక్ చేసిన రోజు వివేక్కి విన్ను ఫోన్ నుండి చచ్చిపోతాననే మెసేజ్ వచ్చింది. అది చూసే శిశిర్తో ఒంటరిగా వదలలేకపోయినా విన్ను ఏమన్నా చేసుకుంటుందనే భయంతో పరుగులు పెట్టాడు. తను బాగానే ఉండేసరికి నాటకమాడిందని కోపం పెంచుకున్నాడు. నిజం వివేక్, ఆ రోజు నా ఫోన్ నుండి నేను మెసేజ్ పంపలేదు. నువ్వెందుకు హఠాత్తుగా వచ్చి తిడుతున్నావో తెలియక పిచ్చి పట్టిందనుకో. విన్ను నుండి మెసేజ్ చేసిందెవరో తర్వాత తెలుస్తుంది. నిజంగా నీకు తెలీదా? గాడ్ ప్రామిస్ నాకేం తెలీదని సిన్సియర్గా చెప్పింది. మరి ఎవరు చేస్తుంటారని డీప్గా ఆలోచిస్తూ జరిగిన సంఘటనలు లింక్ చేస్తూ అంచనాకు వచ్చే లోపల లవ్లీ ఎనిమి నుండి కాల్ వచ్చింది. వెళ్ళి అరగంట కూడా కాలేదు, శకునిలా అడ్డు తగిలాడు. నువ్వు నాతో ఉన్నంతసేపు వాడికి అప్డేట్ చేస్తూ ఉండాలని విసుగుతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. చెప్పరా పానకంలో పుడక అన్నాడు. ఎంతదాకొచ్చింది పంటి కింద రాయి? రాయితో పళ్ళు రాలగొట్టేంత. అయితే మంచిదే, బోసి నవ్వుతో పెళ్లిపిట్టల మీద కూర్చుందువు అన్నాడు. ఏంట్రా నీ ఉద్దేశం? పల్లుడే వయసు వచ్చేదాకా పెళ్ళి కాకుండా బ్రహ్మచారిగా పడుండాలా?
అంత మాట అంటాన్రా? ఏదో ఎగ్జాంపుల్‌గా చెప్పా. మిత్రద్రోహి. నీలాంటి మిత్రుడు ఏ శత్రువుకి వద్దురా. బ్రతికుండగానే చంపేస్తారు అన్నాడు వివేక్. ఆ పని తర్వాత చేదువు కానీ నిదానంగా నీ ఇష్టం వచ్చినప్పుడు విన్నుని తీసుకురా. సంతోషించాంలే. అలా అని గంటలు గంటలు మాత్రం చేయమాకు. నీకుందే గంట సమయం. ఈలోపు మన మరదల పిల్ల ఇంటికి చేరలేదనుకో మాలతీ మాతకి పూనకం వస్తుంది. ఆ ప్రమాదం జరగకముందే వచ్చేరా నాయనా. అది చెప్పటానికే చేశా అంటూ పీక నొక్కి శిశిర్ వైపు విసిరేసి ఫుల్ యూటర్న్ తీసుకున్నాడు అసుర్. ఇటెక్కడికి అని ఫోన్ క్యాచ్ చేసి అంతా విని పిచ్చిగా అడిగాడు ఇంటెలిజెంట్ సిల్లీ ఫెల్లో శిశిర్. విన్ను లేకుండా ఇంటికి వెళ్తే మాతల చేతిలో విమానం మోతే. అసలే ఒక కోడలిచ్చిన షాక్కి తట్టుకోలేకపోతే ఇంకా మేనకోడలు లవ్ మ్యాటర్ తెలిస్తే మహా సంగ్రామమే అన్నాడు. మన ఇంటికి మహాభారతానికి ఏంట్రా లింక్ అన్నాడు శిశిర్. మన ఇల్లు చిన్న సైజు మినీ మహాభారతానికి ఏమన్నా తక్కువ? అత్తకి విన్ను మ్యాటర్ తెలిస్తే వినీల వదిన పెళ్లిలో జరిగింది ఇంకా మర్చిపోలేదు మేనత్తగారు. దాని పెళ్లి విషయంలో చాలా పర్టికులర్గా ఉంది. తేడాలొస్తే కురుక్షేత్ర సంగ్రామమే అన్నాడు. రేయ్, ముందే చెప్తున్నా, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేశావంటే బాగోదని ఒరిజినల్ జెలసీ కింగ్ శిశిర్ని బయటికి తీశాడు. రియాలిటీలో నీ ఒరిజినాలిటీ భలే బయటికొచ్చిందే అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ కారుని బార్ ముందు ఆపాడు అసుర్. ఎత్నిక్ పంచ్కి పళ్ళు నూరుతూ వచ్చిన ప్లేస్ చూసి బారేంట్రా, నీకు ఇవాళ ఏదో అయింది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఏదో టెండర్ వేసేలాగున్నావు. నీతో రాను అంటూ కార్ దిగి ఆటో ఎక్కాలని చూశాడు. ఆ ఛాన్స్ అసురిస్తాడా? కార్ లాక్ చేసి శిశిర్ని లాక్కెళ్తూ కార్ కీస్ సెక్యూరిటీకి విసిరేశాడు. గింజుకున్నా వదిలితే కదా. బార్ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేస్తూ కార్నర్ సీట్ ఆక్యుపై చేశాడు ఎత్నిక్. బాడీని స్ట్రెచ్ చేస్తూ నీకేం కావాలో ఆర్డర్ చేసుకోరా అన్నాడు. తాగటానికి రాలేదా? తాగాలంటే ఇక్కడికే రావాలా? మన ఇల్లు లేదా అని కింద మీద చూసేసరికి ఇంట్లో మినీ బార్ గుర్తుకు వచ్చి మరి దేనికిరా అంటూ నొసలు ముడివేశాడు శిశిర్. ఒక్కసారి బార్ మొత్తం స్కాన్ చెయ్యి అన్నాడు. 2 మినిట్స్ జల్లెడ పట్టి ఒక చోట లుక్స్ స్టిక్ చేసి వీడి కోసమా అని ధీరజ్ని కళ్ళు రెండింతలు చేసుకొని చూశాడు. ఎస్ మై డియర్ బ్రో, ఆ గొట్టంగాడి కోసమే అని ఐ వింక్ చేశాడు అసుర్. ఇంట్లో సీన్ చేసి వస్తే ఏదో అనుకున్నా, పనిలోనే ఉన్నావా అని ధీరజ్ని అబ్జర్వ్ చేశాడు. ఎవడితోనూ డీప్ డిస్కషన్ చేస్తున్నాడు. నువ్వు లేని సమయంలో జరిగింది నీకెలా తెలిసిందిరా అంటే గుటకలు మింగాడు. ఇంత అర్జెంటుగా నీకు మెసేజ్ పాస్ చేసేవాళ్ళు ఎవరబ్బా? ఫాదర్స్ మదర్స్ కాదు. వదినకి నీ మీద పీకల దాకా కోపం ఉంది. మిగిలింది అల్లిక అనబోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడని మ్యాటర్ డైవర్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్తాడ్రా, లెట్స్ గో అని వాడిని ఫాలో అయ్యారు. అసుర్ వేగానికి అనుగుణంగా నడుస్తూ వాడిక్కడే ఉంటాడని నీకలా తెలుసు, అది ఈ టైంలో అని అడిగాడు. ఇంకా ఏ టైంలో వస్తారా బార్కి? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం రావాలా అన్నాడు ఎత్నిక్. అది కాదు, వాడిక్కడే ఉంటాడని నీకెలా తెలుసు? వాడి మీద సీత కన్ను వేశాలే అన్నాడు ఎత్నిక్. ముందు నుండే అనుమానమా? కూరలో కరివేపాకు అనుకున్నా కానీ పక్కలో బల్లెం అనుకోలా. కొంచెం డౌట్ ఉండేది కానీ కాన్సన్ట్రేట్ చేయక కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరిగాయి వాడికి. ఇప్పుడు ఏం చేస్తారు తమరు? పెళ్ళి ఆపటానికి ట్రై చేస్తున్నావని తెలిస్తే వదినమ్మ ఊరుకుంటుందా అని చాలా మర్యాద ఒలకపోస్తే అసుర్ అడుగులు ఆగిపోయాయి. సడన్గా ఆగేసరికి వెనక్కి ఉన్న శిశిర్ ఎత్నిక్ని గుద్దుకొని పడబోతూ ఆగే ముందు చెప్పొచ్చుగా అని పిల్లర్ని పట్టుకున్నాడు. ఇంకోసారి చెప్తా గానీ టెల్ వన్ థింగ్, మేం విడిపోవాలని బలంగా కోరుకుంటున్నావా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసి సీరియస్గా అడిగాడు అసుర్. చాచా, నేనెంత వెధవని కాదని తనకు తానే మంచి బిరుదు ఇచ్చుకొని నువ్వు దేనిలో చేయి పెట్టినా పెద్ద ఇష్యూ అవుతుందిగా. ఇప్పుడు ఏ గొడవ నెత్తిన పెడతావని ఓరెగా చూశాడు శిశిర్. తీక్షణత పెంచుకుంటున్న కళ్ళు ఒక్కసారిగా చల్లబడి ఆధాని భయం మంచికి పోతే చెడుకే తిరుగుతుంది. ఏంటో అన్ని సమస్యలు నా మెడకే చుట్టుకుంటాయి. ఈసారి మీ వదినమ్మ అని ఒత్తి పలుకుతూ విషయంలో వేలు పెడుతున్నా ఎటు పోతుందో, నాకే చుట్టుకుంటుందో, ఇంకెవరి మెడకు చుట్టుకుంటుందోనని అల్లరి చేశాడు. నీ మాటలకు అర్థమేంటి మహాశయ అని బిత్తర చూపులు చూస్తున్న లిటిల్ బ్రదర్ని ఫ్రీగా వదిలేసి ధీరజ్ కోసం పరుగు పెట్టాడు. రోడ్డు మీదకొచ్చేసరికి ఎటుపోయాడో కనిపించలేదు. నలువైపులా స్కానింగ్ చేసి ఒకచోట చతికిల్లపడ్డాడు. హార్న్ సౌండ్కి పక్కకి తిప్పుకొని అసురు కోసం చూశాడు శిశిర్. గాలికి వదిలేసి జంప్ అయ్యావా అని
బండబూతులు తిట్టుకుంటూ పార్కింగ్ ఏరియా నుండి బయటకొచ్చి వెతికాడు. చివరికి ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆరాంగా కూర్చుని కనిపించాడు. అంత ఫాస్ట్‌గా వచ్చింది దీనికోసమా? అని కప్పు చూస్తూ చిరాకు పడ్డాడు శిశిర్. చాలా వేడిముతున్నావు తిను, దానిలాగా చల్లబడతావు అని టీజ్ చేసి కప్పు చేతిలో పెట్టి వాలెట్ బాయ్ నుండి కార్ హ్యాండ్ ఓవర్ చేసుకుని డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుంటే ఎక్కడ ఇందాకట్లాగా వదిలేసి వెళ్తాడని ఫాస్ట్‌గా కారులో సెటిల్ అయ్యాడు శిశిర్. ఇప్పుడెక్కడికి అని శిశిర్ నోరు తెరవక ముందే ఫోన్ రింగ్ డిస్టర్బ్ చేసింది. ఎవరో చూడు అంటూ రైట్ టర్న్ తీసుకున్నాడు యత్నిక్. విన్ను అంటూ లిఫ్ట్ చేయగానే ఎలాంటి ఫార్మాలిటీ లేకుండా నేనింటికి వచ్చేసా అని కట్ చేసింది విన్ను. అందరికీ మెంటలెక్కిందా? ఏ విషయం తిన్నగా చెప్పి చావరు అని విన్ను చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేసి చేతులు దులుపుకున్నాడు శిశిర్. స్ట్రైట్‌గా పోతున్న కార్ రైట్‌కి టర్న్ అయితే ఎక్కడికని అడగలేదు శిశిర్. ఆ రూట్ ఇంటికే దారి తీస్తుందని. చకచకా వీల్ తిప్పుతూనే వివేక్‌కి కనెక్ట్ చేసి ఏంట్రా ఏ పెంట చేశావు? గంట అన్నది అరగంటలో పూర్తి చేశావు అని షంటింగ్ వేసుకున్నాడు అసుర్. రేయ్, నన్ను గెలికావంటే లాగి పెట్టి కొడతా. వెళ్ళి నీ ముద్దుల మరదల్ని అడుగు. మళ్ళీ కాల్ చేశావంటే చంపుతా బిడ్డ అని సమరసింహారెడ్డి లెవెల్లో వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి ఎంటర్ అయ్యేసరికి ధీరజ్ ఫ్యామిలీ కనిపించి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోయాయి వివేక్కి. కదిలిస్తే కాల్చివేసేలా ఉన్నాడు వివేక్. అక్కడ సీన్ క్రియేట్ చేయటం ఇష్టం లేక రూమ్కి వెళ్తుంటే వివేక్ అని సాంబమూర్తి పిలవటంతో తప్పనిసరిగా కాలు అటు కదిపి సరళని పలకరించాడు. ధీరజ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రేపు 11 గంటలకి గుడిలో పెళ్ళి. ఆ పనులేవో నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని పెద్ద బాధ్యత అప్పగించాడు. అని కష్టంగా తలూపాడు వివేక్. అనటం కాదు, అన్ని దగ్గరుండి మీరే చూసుకోవాలి. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అంటూ వివేక్ సహనానికి పరీక్ష పెట్టాడు. కోపాన్ని అణచుకోలేక టైర్డ్ అయ్యాను, యూ గైస్ క్యారియన్ అనేసి ఇతికకి వియర్ లుక్ ఇచ్చాడు. సరళకి సాంబమూర్తి వివేక్ అయిష్టత స్పష్టంగా తెలుస్తుంటే ఇతిక వైపు దృష్టి మరల్చింది. అసలు ఎలా ఒప్పుకున్నావే? ఇష్టంతో అయితే కాదు. వీడేం చెప్పి ఊబిలోకి లాగాడు? ఏ భావం లేకుండా బొమ్మలా కూర్చున్న ఇతికని మనసులోనే నిలదీసింది సరళ. సమాధానం దొరకదని తెలిసిన అమ్మా ఇవ్వు అని ధీరజ్ మాటకు ఏంటిరా అంది పరధ్యానంలో. పెళ్లి చీర నగలు అని కళ్ళురిమాడు. అలాంటివి అలవాటన్నట్టు చీరే నగలు తీసి ధీరజ్ చేతిలో పెట్టింది సరళ. నాకిస్తావేంటి, ఇతికకివ్వు అని కసిరితే శుభకార్యానికి పనికిరాను, నువ్వే ఇవ్వరా అని ముభావంగా చెప్పింది. తల్లిని రెట్టించి లాభం లేదని ఎలాగూ తీసుకోదని చేతుల్లో పెట్టేసి నాకిష్టమైన కలర్ కాంబినేషన్ ఇదే కట్టుకో, అపరంజే బొమ్మలా ఉంటావు అని మనసులో మాత్రం కత్తిలా ఉంటావు అని చీక్స్ కొరుక్కున్నాడు ధీరజ్. సరే అంటూ షార్ప్ లుక్స్ ఇచ్చి వివేక్ బాధ ఏంటో తెలుసుకోవటానికి వెళ్ళింది ఇతిక ఫోన్ మర్చిపోయి. నోటిఫికేషన్ అలర్ట్కి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ధీరజ్. సారీ టు సే ప్లాన్ ఫెయిల్డ్, యు ఆర్ ఇన్ డేంజర్ అన్న మెసేజ్కి కళ్ళు ముందుకు పొడుచుకొచ్చాయి. ఓపెన్ చేయడానికి తెగ ప్రయత్నించాడు. లాక్ ఓపెన్ కాలేదు. నెంబర్ ఎవరిదో ట్రేస్ చేయాలని ట్రూ కాలర్లో సెర్చ్ చేసే లోపల ఇతిక రావటం, ఫోన్ లాక్ అవటం క్షణంలో జరిగింది. మేనర్స్ లేదా అని ఫైర్ అయింది ఇతిక. ఎందుకు లేదు, గంపలు గంపలుంది. నా కాబోయే పెళ్ళాం ఫోన్ చెక్ చేయటానికి మేనర్స్ అవసరం లేదు. నువ్వే నా సొంతం అవుతుంటే నీ ఫోన్ ఒక లెక్క అని మిడిసిపడ్డాడు ధీరజ్. తండ్రి అత్త ఉన్నారని యాంకర్ని కంట్రోల్ చేసుకొని కత్తుల్లాంటి చూపులతో నిలువున కుల్లబొడిచింది ఇతిక. ఆ చూపుకే ఆటోమేటిక్గా ధీరజ్ చెంప మీదికి చేరింది కొట్టినట్టు అనిపించి. చూపుకే హడలు చేస్తున్నాడు బిడ్డ, పెళ్లి చేసుకొని ఏం చేద్దామని. ఆ తర్వాత కట్ చేస్తే మాటల మధ్య గారాలు పోతున్న మరదల పిల్లని చూడగానే తేడా కొట్టింది అసుర్ బాబుకి. వాడేమో కసుబుసులాడుతున్నాడు, ఇదేమో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటుంది. ప్యాచప్ అయ్యారా లేదా అని కన్ఫ్యూజ్ చేసి పడేసింది విన్ను పాప. బావల ఎంట్రీని క్రిగంట గమనిస్తూ వెనకే వస్తున్న పెదబావని చూడగానే కళ్ళు తడిబారి పెదబావా అంటూ పరుగున హక్ చేసుకుని ఏడ్చేసింది. నిన్ను అక్కను మళ్ళీ చూస్తాననుకోలేదని ఆగి ఆగి ఏడ్చింది. డోంట్ బి ఎమోషనల్, కూల్ విన్ను అంటూ అత్తమామలు పెద్ద మరుదులు ఎలా ఉన్నారని అడుగుతూ నార్మల్ అయ్యేలా చేశాడు కరణ్. ఎప్పుడొచ్చావురా, వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయలేదని టై లూజ్ చేశాడు కరణ్. సర్ప్రైజ్ కాదు, షాక్ ఇచ్చిందని కీర్తి నవ్వుతూ బ్యాగ్ తీసుకుంది. ఆల్లికతో ఏం మాట్లాడలేక నవ్వి ఊరుకుంది విన్ను. ఎలా వచ్చావే అని మాలతి ఆరా తీసింది. డ్రాప్ చేసింది ఎవరో చెప్పే లోపల వివేక్ అంకుల్ అంటూ చాక్లెట్ తింటూ చెప్పాడు ఈక్షు కన్నా.
వివేక్‌తో రావటం ఏంటే? ఈ బడుద్దాయిలకి చెప్పొచ్చుగా! ఖాళీగా ఉన్నారని మాలతీమాత అభిప్రాయం. అమ్మా! అంటే నీ ముద్దుల కొడుకుని అను. నేనేమి బలాదూర్లు తిరిగి రావటం లేదు. బుద్ధిగా ఆఫీస్‌కి వెళ్తే ఫోన్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి పంపించాడని కసంతా తీర్చుకున్నారు శిశిర్. వాడు పంపితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన వాడివి వీడితో ఎలా కలిసొచ్చావు? విన్నుని రిసీవ్ చేసుకోకుండా వివేక్ ఉండబట్టి సరిపోయింది. నిన్ను నమ్ముకొని ఎయిర్‌పోర్ట్‌లో ఉంటే అక్కడే కాపురం చేయాల్సి వచ్చేదని మాలతీమాత ధ్వజమెత్తింది. ఇరికించావు కదరా అని శిశిర్‌కి వీపు మీద పంచిచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. లేట్ అవుతుందని వివేక్‌ని పంపానని కవర్ చేశాడు అసుర్. మా నాయనే ఏదో ఒకటి చేసి పని పూర్తి చేశావని అసుర్‌కి పూలు, వాడిని చూసి నేర్చుకో అంటూ శిశిర్‌కి రాళ్ళు రువ్వింది మాలతి. ఏ మాటైతే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందో మళ్ళీ అదే వినిపించి శిశిర్ వైపు చూశాడు యత్నిక్. ఎక్కడ మళ్ళీ పాత శిశిర్‌ని బయటికి తీస్తాడని. వాడిని చూసి నేర్చుకుంటే నేను బాగుపడినట్టే. వాడిలాగా తిమ్మిని బమ్మిని చేయలేను, కుక్కని నక్కని చేయలేను. నేను నాలా ఉండటమే బెటర్. అసూయపడి ఇంతకాలం వేస్ట్ చేశా. వాడితో పోటీ నాకొద్దని మనసులోనే అసురుకి సరెండర్ అయ్యాడు శిశిర్. అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్‌కి రండని మాతల ఆర్డర్‌కి కరణ్, శిశిర్ రూమ్స్‌కి వెళ్తే యత్నిక్ విన్నుని గెస్ట్ రూమ్ వైపు లాక్కెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే మెసేజ్ చూసి ఆతృతగా లాక్ ఓపెన్ చేసింది ఇతిక. అది బాయిసా నుండి. చదివాక ఇట్స్ ఓకే బాయిసా, నాకివి అలవాటే. డేంజర్ నేను, అక్క చెల్లెలు. అది నేను విడిపోవటం అంటే చావులో మాత్రమే అనుకుంటా అని మెసేజ్ సెండ్ చేసి వేడి నిట్టూర్పు వదిలింది ఇతిక. ఆ తర్వాత కట్ చేస్తే ఏం జరిగింది విన్నో అని బెడ్ మీద కూలేసి సీరియస్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేశాడు యత్నిక్. ఏం జరగల అని మొహం పక్కకి తిప్పుకుంది. జరగకుండానే ఇద్దరు కసుబుసుమంటున్నారు. వాడిని అడిగితే చెప్పడు. నువ్వు మొహం చాడేస్తున్నావు. ఏం జరిగిందిరా అని కోపంగా మొదలైన గొంతు చిన్నగా మారి మృదుత్వం నింపుకుంది. లాలనగా అడుగుతుంటే అప్పటిదాకా బింకంగా ఉన్న విన్ను బరెస్టై బావా అంటూ చెయ్యి ఖర్చుకొని భుజం మీద వాలింది. నీ ఫ్రెండ్‌కి పిచ్చి పట్టింది. అర్థం పర్థం లేకుండా వాగుతున్నాడు. నన్నెవరినో పెళ్లి చేసుకోమన్నాడు అని కన్నీళ్లతో భుజం తడిపేసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.